నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్లో పెట్టుబడుల వేట సాగిస్తున్న సీఎం, ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు. పదేళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వృద్ధి చెందిందన్న కేటీఆర్, సంక్షోభంలోకి వెళ్లకుండా చూడాలని సర్కార్కు విజ్ఞప్తి. జగిత్యాల జిల్లాలో 6,000 అక్రమ గుడిసెల తొలగింపు, అల్లర్లు చెలరేగకుండా 100 పోలీసుల బందోబస్తు. ఇథనాల్ ఉత్పత్తి పెంపునకు కేంద్రం కీలక చర్యలు, మొలాసిస్ ఎగుమతిపై 50% సుంకం. అమెరికా అధ్యక్ష బరిలోంచి తప్పుకున్న వివేక్ రామస్వామి, అయోవా కాకస్ ప్రైమరీ ఎన్నికల్లో వెనకబడటంతో నిర్ణయం. గొప్ప విలువలతో ప్రజా ప్రతినిధిగా సేవలందించిన జైపాల్ రెడ్డి భావితరాలకు ఆదర్శప్రాయుడని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యులు, సభాపతి ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జానారెడ్డి, చెన్నారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, తెజేసా అధ్యక్షుడు కోదండరాం, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవరని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన లేని లోటు తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికే లోటన్నారు. పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు పెట్టే విధంగా ముఖ్యమంత్రితో చర్చిస్తామని, చిరస్థాయిగా ఆయన పేరు ఈ చరిత్రలో ఉండాలని తమ కోరిక అని వెల్లడించారు. తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారి పాత్ర తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మరువరని చెప్పి, వారి పేరు మీద తప్పకుండా తెలంగాణ చరిత్రలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఈ జైపాల్ రెడ్డి స్ఫూర్తి సలతో పాటు నేను మా సహచర మంత్రివర్యులు అందరం కూడా, అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి పాలమూరు రంగారెడ్డికి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఆ కార్యక్రమాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇంకా వేరే యూనివర్సిటీలు కానీ రాబో కాలంలో మనం చేపట్టే కార్యక్రమాల్లో చిరస్థాయిగా అతని పేరు ఈ చరిత్ర ఉన్నంత వరకు జైపాల్ రెడ్డి గారి పేరు ఉండాలన్నదే మా కోరిక. పార్లమెంట్లో మాట్లాడి కూడా విమర్శల జోలికి పోకుండా లోతుగా ప్రతి అంశం పట్ల స్టడీ చేసి ఇన్డెప్త్గా వారి యొక్క సందేశాలు ఒక చర్చ కొనసాగేవి. రాష్ట్రానికి సంబంధించి కానీ మా పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఈరోజు పూర్తి అయిందంటే దానికి ప్రారంభకులు జైపాల్ రెడ్డి గారే. 1989లోనే దానికి అంకురార్పణ చేయడం జరిగింది. ఎవరు ఊహించలే కూడా. ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకుని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తి స్థల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకి నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా సెలవు. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ బాధలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పలువురు వినతి పత్రాలు ఇవ్వగా అందరి సమస్యలను ఓపిగ్గా విన్న ఉప ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చెప్పారు.
పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై రేపు జరగనున్న చర్చాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటన కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 1 గంటకు ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం బృందం నిన్న మధ్యాహ్నం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుంది. జ్యూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులను రేవంత్ రెడ్డి కలిసి కొద్దిసేపు మాట్లాడారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు సీఎం బృందం వెళ్లింది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రాంగణంలో రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్ ఏర్పాటు చేశారు. పెవిలియన్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రచారం చేపట్టారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మేకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విద్యార్థులకు నైపుణ్యం పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై చర్చించారు. సదస్సు కోసం దావోస్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోవర్తీస్, మెట్రానిక్స్, ఆస్ట్రాజెనికా, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను సీఎం కలవనున్నారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు సిఐఐ, నాస్కాం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో నేడు రేపు సీఎం చర్చిస్తారు. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి తదితరులు దావోస్లో పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ రేపు నిర్వహించనున్న చర్చాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వైద్యారోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజల హెల్త్ డేటా రూపొందించే అంశంపై చర్చ జరగనుంది. రేవంత్ రెడ్డితో పాటు యూరోపియన్ కమిషన్ ఆరోగ్య ఆహార కమిషనర్, జెనీవా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ హెడ్, ఆక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండా ఐటీ మంత్రి, మయో క్లినిక్ సీఈఓ, టకేడా ఫార్మా కంపెనీ సీఈఓ ఆ చర్చాగోష్ఠిలో పాల్గొంటారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని వెంటనే చేపట్టాలని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభంపై ఆయన స్పందించారు. 10 ఏళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలు విస్తరించారని తెలిపారు. బారాసా ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని, పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయన్నారు. ఈ రంగానికి సంబంధించి 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. జగిత్యాలలోని నర్సింగాపూర్ శివారులోని గుట్టకు అక్రమంగా వెలిసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు, పోలీసులు తెల్లవారుజామున తొలగించారు. సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో పేదలు దాదాపు 6,000కు పైగా గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని యుద్ధ ప్రాతిపదికన గుడిసెలను తొలగించారు. జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు వెంకటస్వామి, రవీందర్ రెడ్డితో పాటు 6 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఘటనా స్థలంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో 100 మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా గుడిసెలు వేసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మంచిరేవులలో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వాచ్మెన్, తాపీ మేస్త్రీల మధ్య వివాదం చెలరేగడంతో ఇది హత్యకు దారితీసింది. గత కొన్ని రోజులుగా యజమానికి తెలియకుండా తాపీ మేస్త్రీ అర్జున్ ఇనుము తుక్కును అమ్ముకుంటున్నాడు. అది గ్రహించిన వాచ్మెన్ జంగయ్య పలుమార్లు అర్జున్ను హెచ్చరించాడు. అయినా బుద్ధి మారకపోవడంతో జంగయ్య యజమానికి విషయం చెప్పాడు. దీంతో యజమాని అర్జున్ను ఫోన్ చేసి హెచ్చరించాడు. ఆగ్రహానికి లోనైన అర్జున్ తాగిన మైకంలో వాచ్మెన్ జంగయ్యను బలమైన ఇనుప కడ్డీతో తలపై కొట్టి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి రహమత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గాలిపటాలు ఎగరవేస్తూ అనుమానాస్పదంగా చౌహాన్ శ్రీదేవ్ అనే యువకుడు మృతి చెందాడు. గాలిపటాలు ఎగరవేసేందుకు వెళ్లిన యువకుడు భవనం 3వ అంతస్తు పైనుంచి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్నేహితులతో కలిసి మద్యం మత్తులో గాలిపటాలు ఎగరేస్తుండగా సంఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 6 మిత్రులపై అనుమానంతో తండ్రి నాందేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు నిర్ణయం వెలువడనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని చంద్రబాబు న్యాయ పోరాటానికి దిగారు. క్వాష్ పిటిషన్ను గతేడాది సెప్టెంబర్ 22న హైకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంలో అనేక మలుపులు తిరిగిన చంద్రబాబు పిటిషన్ గతేడాది అక్టోబర్ 3కు తొలిసారి జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ తర్వాత అనేక దఫాలు వాయిదాల పడింది. అక్టోబర్ 13న స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్తో పాటు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇదే ధర్మాసనం విచారించింది. 2 కేసుల విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యాహ్నం 1 గంటకు 17A నిర్ణయాన్ని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్, స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. ఈ 2 కేసుల విచారణ కూడా సెక్షన్ 17Aతో ముడిపడి ఉండటంతో వాటికన్నా ముందే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ప్రధాని మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రానికి చేరుకోనున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం అకాడమీలోని కేంద్రాలను సందర్శిస్తారు. అనంతరం ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అనంతరం ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని మోదీ విడుదల చేస్తారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించనున్న మోదీ NACIనకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర గ్రామసీమ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ తరలి రావడంతో సందర్శకులతో కలకల్లాడుతుంది. నగరంలో స్థిరపడిన ఉన్నవారితో సొంతూళ్లకు వెళ్లని వాళ్లు పెద్ద సంఖ్యలో రావడంతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను ఈనాటి పిల్లలకు తెలియజేయడంతో పాటు అంతరించిపోతున్న కళలకు జీవం పోయాలని అంటున్న కిషన్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. సంబరాల పండుగ కుటుంబ సమేతంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరికి వెళ్ళి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటారు. శిల్పారామంలో వచ్చే వారి కోసము సంక్రాంతి సంబరాలను ఏ విధంగా ఏర్పాటు, కొత్త పండుగ పంటలు వచ్చే రోజులు మన ఎద్దులను కూడా చేసేస్తారు, పూజలు చేస్తుంటారు. తర్వాత మంచి హరిదాసులు, బుట్ల బొమ్మలు, బుడుబుడకల వాళ్ళు, జంగం వాళ్ళు, అన్ని రకాల వాళ్ళతోటి కూడా మన పల్లెటూరులో ఎప్పుడు కళకళలాడుతుంటవి ఈ సంక్రాంతి వచ్చిందంటే. అయితే పల్లెటూర్లలో ఆ అవకాశం ఉన్నది. మన వాళ్ళు ఇక్కడి నుంచి పోతారు, ఇక్కడ ఉండేవాళ్ళు. కానీ చాలామంది వాళ్ళ ఊళ్ళకు పోలేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి అన్నది మా ఉద్దేశం. ఆ విధంగా ఎట్లయితే పల్లెటూర్లలో చేస్తారో శిల్పారామంలో అండర్ 1 అంబ్రెల్లా అక్కడ చేసేవి అన్ని ఇక్కడ కూడా మీకు ఉంటుంది. మా యాంబియన్స్ కూడా ఒక పల్లెటూరు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పూలు, అందమైనటువంటి యాంబియన్స్ ఇదంతా ఉంటుంది కదా. ఈ విధంగా మేము చేస్తుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కటి పల్లెటూళ్ళకు పోలేని వాళ్లకు శిల్పారామం పోతే చాలు, మన ఊరికి పోవాల్సిన అవసరం లేదనేటువంటి అభిప్రాయం మేము కలిగించినాం. ఎవరి ఫేసులో చూసినా అంత నవ్వుతూ నవ్విస్తూ కళకళలాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కళాకారులతోటి. ఈ విధంగా సిటీలో ఇటువంటి అవకాశాలు కల్పించేది ఒక శిల్పారామం. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజు వరకు ఎంతమంది వచ్చారు, రేపు పొద్దున ఎంతమంది రాబోతున్నారు సార్? ఇప్పుడు నిన్న 20,000 మంది ఉన్నారు మాకు అన్ యావరేజ్. ఇవాళ ఆల్రెడీ 28,000 30,000 టచ్ అయింది. టుమారో
మేము అనుకుంటాం ఇంత 30 ఇవాళ ఉన్న రెస్పాన్సిబుల్ రేపు కూడా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా సంక్రాంతిలో మాకెప్పుడు 25,000 30,000 కంటే ఎప్పుడు తక్కువ ఉండదండి. ఎందుకంటే ప్రజలలో ఆ ఆసక్తి ఉన్నది. పోదాము, పల్లెటూరి కళలు ఎట్లా ఉన్నవి, కళాకారులు ఎట్లున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగా ఓ చోట కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, ఓ చోట గంగిరీదులు తిరుగుతున్నారు, ఓ చోట బుడుబుడుకల వాళ్ళు ఉన్నారు, హరిదాసులు ఉన్నారు. అన్ని రకాలటువంటి ఈ కల్చరల్ సినారియో మా దగ్గర ఉంటుంది. అందుకొరకు ప్రతి సంవత్సరం మా యాక్టివిటీస్ పెరుగుతున్నవి, ప్రజలలో ఆసక్తి పెరుగుతున్నది, వాళ్ళు ఎక్కువ రావటం జరుగుతున్నది. దట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఏదైతున్నాయో ఇప్పుడు ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుందండి. మన పూర్వీకులు ఇచ్చింది. ఇవాళ సంక్రాంతి అంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పినవి. ఉగాది ఉంటుంది, పంచాంగ శ్రవణం ఉంటుంది, పెద్దలకు దండం పెట్టడం ఉంటుంది, దీపావళి ఉంటుంది, దీపాలు పెడతాం, ఇది ఉంటుంది అనమాట. దసరా ఉంటుంది, జమ్మి చెట్టుకు పోతాం, పాలపిట్టను చూస్తాం. అంటే ప్రతి పండుగకు మన పూర్వీకులు ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఎట్లా చేయాలి అన్నది కల్పించారు. ఆ విధంగా మన దీనికి కావాల్సింది అన్నీ మేము ఇక్కడ సమకూర్చినాం. మీరు చూస్తున్నారు. అంటే అండర్ వన్ అంబరెల్లా మన కల్చర్ను, మన ట్రెడిషన్స్ను, మన కస్టమ్స్ను, మన ఆచారాలను పల్లెటూళ్ళలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం అంటే చూస్తున్నాం. మన చిన్నపిల్లలు వాళ్ళకు ఏం తెలుస్తుంది ఫ్యూచర్లో, వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అయ్యో ఈ విధంగా ఉంటుంది, సంక్రాంతి అంటే ఈ విధంగా ఉంటుంది, దీపావళి అంటే ఈ విధంగా ఉంటుంది అన్నది తెలపటం మన బాధ్యత. అది మేము చూస్తున్నాం. జంగం వాళ్ళు ఉన్నారు, హరిదాసులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడ. ఇప్పుడు పప్పెట్రీ షో ఉన్నది, మీరు పప్పెట్రీ చూడండి. అనంతపూర్లో అంతరించిపోతున్న కళలు ఇవి. ఈ రోజుల్లో ఏమున్నదంటే ఆ వెనకటి రోజులు పాపం వాళ్ళు దీని మీద ఉండేది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకొని వేరే వాటిలో సెటిల్ అవుతున్నారు. ఇటువంటి కళలు అంతరించిపోతున్నాయి. మేము ఏంటంటే అంతరించిపోకూడదు. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ పెద్ద సంస్కృతి, మనకు గొప్ప కళలు, ఇది కళాకారులకు భగవంతుడు వాళ్ళ కల్పించింది ఇది అన్నమాట. సో అటువంటివన్నీ మేము పరిరక్షించాలి. వచ్చే వాళ్లకు పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలి. మనం వాటిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రొపగేట్ చేయాలి అన్నదే మా ఉద్దేశం. అందుకొరకు మేము చాలా అదే తపన మాకు. వీఆర్ సక్సెస్ఫుల్. సంస్కృతి కార్యక్రమాలతో పాటు మన సంస్కృతిని భవిష్యత్తు వాళ్ళకి అందించి అంతరించిపోతున్న కళలకు జీవం పోయాలని కిషన్ రావు చెప్తున్నాడు. కెమెరామెన్ శ్రీధర్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి అర్చకులు, అధికారులు మంగళ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికి ఆలయంలోనికి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారు సమీపంలో అర్చకులు ఆయనను శాలువాతో సత్కరించి వేద ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం జిల్లాలోని పాల్వంచ కొత్తగూడెంలో జరిగే వివిధ కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల్ల కొండల్లో వెలిసిన ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి అచ్చంపేటలోని బ్రహ్మరాంబ దేవాలయం నుంచి విద్యుత్ కాంతులతో అలంకరించిన శివపార్వతుల ప్రభను, వృషభ రాజుల విన్యాసాలు, అఘోరాల వేషధారణల విన్యాసాలతో ఊరేగింపుగా ఉమామహేశ్వర క్షేత్రంలోని భోగ మహేశ్వరానికి తీసుకెళ్లారు. ఉదయం ఉమామహేశ్వర క్షేత్రంలోని భోగ మహేశ్వరంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణానికి ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుక తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి చదువులు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రివేళ దేవాలయ గోపురం, ఆవరణం, పరిసర ప్రాంతాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో విరజిల్లుతున్నాయి. రాత్రివేళ డ్రోన్ కెమెరాతో తీసిన దృశ్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం శోభాయమానంగా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఎల్లుండి భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బోనాలతో అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్లో గంగాసాగర్ మేళాలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు వచ్చిన భక్తుల పడవ మధ్యలోనే నిలిచిపోవడంతో భక్తులను రక్షించేందుకు కోస్ట్గార్డ్ సహాయ చర్యలు చేపట్టింది. దాదాపు 400 మంది భక్తులతో కూడిన పడవ కాక్ ద్వీప్ ప్రాంతంలోని నమ్ఖానా వద్ద నిలిచిపోయింది. విషయం తెలిసిన వెంటనే కోస్ట్గార్డ్ దళాలు హల్దియా నుంచి హోవర్ క్రాఫ్ట్లను తీసుకొచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. 140 మంది భక్తులను రక్షించి ఒడ్డుకు చేర్చాయి. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భక్తులు గంగాసాగర్లో పుణ్యస్నానాలను ఆచరించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో పడవ మట్టిలో దిగబడి నిలిచిపోయినట్లు వెల్లడించారు. ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చల్లని గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. హస్తినను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో దృశ్య నాణ్యత పడిపోయింది. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 30 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 17 సర్వీసులు రద్దయ్యాయి. విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పొగమంచు ప్రభావం పలు రైళ్ల రాకపోకలపైన పడింది. దాదాపు 30 రైళ్లు 6 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలోనూ దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. ఉదయం 5:30 ప్రాంతంలో వారణాసి, ఆగ్రా, గ్వాలియర్, జమ్మూ, పఠాన్కోట్, చండీగఢ్లలో 0 మీటర్ల విజిబిలిటీ ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రయాగ్రాజ్, తేజ్పూర్లో 50 మీటర్ల విజిబిలిటీ ఉందని తెలిపింది. అగర్తలాలో 100 మీటర్లు, అమృత్సర్లో 200, గోరఖ్పూర్లో 300 మీటర్ల వరకు దృశ్య నాణ్యత ఉందని తెలిపింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం సమీపంలోని పాలం అబ్జర్వేటరీ 50 మీటర్ల విజిబిలిటీ మాత్రమే ఉందని తెలిపింది. అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోవడంతో ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ విభాగం సూచించింది. ఉత్తర భారతంలో మరో 3 రోజులు దట్టమైన పొగమంచు వాతావరణం కొనసాగవచ్చని అంచనా వేసింది. దేశంలో చెరకు పంట దిగుబడి తగ్గుతుందనే అంచనాలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు మొలాసిస్ ఎగుమతులపై 50% సుంకం విధించింది. జనవరి 18 నుంచి పెంచిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. పెట్రోల్లో ఇథనాల్ కలిపేందుకు కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు మొలాసిస్పై 50% ఎగుమతి సుంకం విధించినట్లు సమాచారం. ఈ ఏడాది పెట్రోల్లో 15% ఇథనాల్ కలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా చమురు
చమురు దిగుమతుల బిల్లు తగ్గుతుందని చెబుతోంది. గతేడాది చెరుకు ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నులు ఉండగా ప్రస్తుత సీజన్లో 32.2 నుంచి 33 మిలియన్ టన్నులు మాత్రమే చెరుకు ఉత్పత్తి ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. ముడి శుద్ధి చేసిన వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు 2025 మార్చి 30 వరకు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మరో నోటిఫికేషన్లో పేర్కొంది. దేశంలో వంట నూనెల ధరలు అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్లో సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 17.5% నుంచి 12.5% తగ్గించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రకటించారు. అయోవా కాకస్ కు జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో 4వ స్థానంలో నిలిచిన రామస్వామి తర్వాత తన నిర్ణయం ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయటం మినహా తనకు మరో మార్గం లేదని 38 ఏళ్ల రామస్వామి ప్రకటించారు. అయోవా కాకస్ లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కే తన మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తదుపరి ప్రైమరీ జరగనున్న న్యూ హంప్ షైర్లో వివేక్ రామస్వామి డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రచారం చేయనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్తో తలపడేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత చేరువవుతున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో అయోవా కాకస్ నుంచి ఆయన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీలోని ఆయన ప్రత్యర్థులు డిశాంటిస్, నిక్కీ హేలీ 2-3 స్థానాల్లో నిలిచారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయమంటూ జరుగుతున్న ప్రచారానికి అయోవా కాకస్లో ట్రంప్ విజయం గట్టి సందేశం పంపినట్లయింది. ప్రాణాలు తోడేసే చలిలోనూ అయోవా కాకస్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఓట్లు వేశారు. అయోవాలో మొత్తం 40 డెలిగేట్లు ఉన్నారు. మెజారిటీ ఓట్లను ట్రంప్ దక్కించుకున్నారు. జనవరి 23న జరిగే న్యూ హంప్ షైర్ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ తన పార్టీ ప్రత్యర్థులతో పోటీ పడనున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అమెరికా మొత్తం మీద ఉన్న 2429 డెలిగేట్ల ఓట్లలో 1215 సాధించాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ప్రతిభ దాగి ఉంటుంది. తమలో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించి దానిని వెలికి తీసినప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుంది. చిన్న పెద్ద, పేద ధనిక లాంటి తారతమ్యాలతో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. ఇందుకు నిదర్శనంగా నిలిచేలా ఓ సాధారణ యువతి అద్భుత ప్రదర్శన అక్కడున్న వారిని ఆశ్చర్యకితులను చేసింది. హైదరాబాద్ అబిడ్స్లోని ఓ వస్త్ర ప్రారంభోత్సవం సందర్భంగా డీజే ఏర్పాటు చేశారు. అక్కడే పోస్టాఫీస్ కూడలిలో బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఓ యువతి డీజే పాటలు విని ఒక్కసారిగా తనను తాను మైమర్చిపోయింది. మాల్ ముందుకు వచ్చి చక్కటి అభినయం, అదిరే స్టెప్పులతో నడి రోడ్డుపై నాట్య మయూరిని తలపించింది. అప్పటి వరకు రోడ్డుపై బెలూన్లు అమ్మిన ఆమె అద్భుత ప్రదర్శనతో రోడ్డుపై జనాన్ని ఫిదా చేసింది.